హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి యొక్క జీవితం ఎలా ప్రారంభమైంది, రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగింది అండ్ ఆయన చివరికి ఏం సాధించాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది అప్డేట్ రూపంలో వస్తుంది. అయితే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎలా జన్మించారు, ఎక్కడ జన్మించాడు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఆయన ఎడ్యుకేషన్ ఏంటి, అలాగే ఆయన ఏమైనా యూత్ లో ఉన్నప్పుడు ఏమైనా ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొన్నాడా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26న పశ్చిమ పంజాబ్ లోని గహ్ అనే ప్రదేశంలో జన్మించాడు. ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉంది. ఆయన యొక్క తండ్రి పేరు అమృత్ కార్ అండ్ ఆయన యొక్క తల్లి పేరు గుర్ముఖ్ సింగ్. మన్మోహన్ సింగ్ గారు గురుశరణ్ కార్ అనే ఆవిడ్ని 1958వ సంవత్సరంలో మ్యారేజ్ చేసుకున్నారు. ఆయనకి 3 డాటర్స్ ఉన్నారు. ఒకరు ఉపేందర్ సింగ్ అండ్ దమన్ సింగ్ అండ్ అమృత్ సింగ్. మన్మోహన్ సింగ్ గారు తన విద్యను పంజాబ్ యూనివర్సిటీలో ప్రారంభించారు. 1952లో బిఏ, 1954లో ఎంఏ డిగ్రీలు ఎకనామిక్స్లో చేశారు. 1957వ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఫస్ట్ క్లాస్ ఆనర్స్ డిగ్రీని పొందారు. అంతేకాకుండా పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే ఇన్స్టిట్యూషన్లో ఆయన ఒక లెక్చరర్గా పనిచేశారు. మన్మోహన్ సింగ్ గారు ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నిజానికి ఆయన మన కామన్ పీపుల్కి ఉన్నటువంటి సమస్యలు అయితే ఆయన ఎదుర్కొని ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే ఆయన జన్మించింది ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో. సో ఆయన ఎడ్యుకేషన్ అనేది కూడా అలానే కొనసాగింది. ఇప్పుడు ఆయన యొక్క రాజకీయ జీవితం గురించి చూద్దాము. మన్మోహన్ సింగ్ గారిని పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది పివి నరసింహారావు గారే. 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుడిగా ఆయన రాజకీయ ప్రయాణం అనేది ప్రారంభమైంది. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ గారు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా కూడా కొంతకాలం పనిచేశారు. 2004లో భారత కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల్లో విజయం సాధించగా సోనియా గాంధీ ఆయన ప్రధానమంత్రిగా నామినేట్ చేశారు. ఆయన ప్రభుత్వ హయాంలో 7.7% ఎకనామిక్ గ్రోత్ అనేది జరిగింది. పేదరికం తగ్గింపులో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. 2009లో ఆయన తిరిగి ఎన్నికైనప్పుడు ఇన్ఫ్లేషన్, ఆర్థిక ద్రవ్యోల్బణం మరియు అవినీతి వంటివి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి మన కంట్రీని అభివృద్ధి పదంలో నడిపించాడు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు సాధించింది ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. 1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభం అంచున నిలిచింది. దేశానికి పెరుగుతున్న అప్పులు, క్షీణించిన విదేశీ నిల్వలు. దీనికి జవాబుగా సింగ్ గారు కొన్ని పాలసీస్ అండ్ కొన్ని విధానాలని ప్రవేశపెట్టారు. అవే ఆయన్ని ఒక అత్యున్నత స్టేజ్కి తీసుకువెళ్ళాయి. అందులో కొన్ని పాలసీస్ ఏంటంటే లైసెన్స్ రాజుని రద్దు చేయడం అండ్ అదేవిధంగా ఫారెన్ పాలసీ, భారతదేశం యుఎస్ మధ్య న్యూక్లియర్ అగ్రిమెంట్. ఈ 3 పాలసీలు కూడా ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత విజయ పదంలోకి తీసుకువెళ్ళాను. రాజకీయం అంటే చదువుతో సంబంధం లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారులు తొక్కే మన దేశంలో మంచి చదువులు చదువుకొని మన కంట్రీని ఎకనామికల్గా మంచి స్టేజ్లో పెట్టిన మన్మోహన్ సింగ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించి ఆయన మంచి చదువులు చదివి మన భారతదేశాన్ని ఆర్థిక పరంగా ఒక మంచి స్టేజ్కి తీసుకువెళ్ళాడు. సో ఫ్రెండ్స్, ఇది మన మన్మోహన్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర. ఆయన మన ఇండియన్ గవర్నమెంట్కి చేసినటువంటి సేవలు ఎంతో ఉపయోగకరమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.